పడుతున్నాయి పడుతున్నాయి. ఓకే. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. గుడ్ ఆఫ్టర్నూన్ 5th క్లాస్ చిల్డ్రన్. ఈరోజు మనము విచ్ లెసన్? పేజీ నెంబర్ 20. పేజీ నెంబర్ 20. ఈ పేజీ మొన్న మనకి ఇన్కంప్లీట్ అయిందన్నా. ఐ విల్ టెల్ నౌ. ఎవ్రీబడి టేక్ ద పేజీ నెంబర్ 20. పేజీ నెంబర్ 20. టేక్ ద बुक नाना. ओके ना. चित्र देखकर विलोम शब्द लिखिए. चित्र देखकर विलोम शब्द लिखिए. Look at the picture, write the word and its opposite in the space given. ఇక్కడ ఈ రెండింటికి ఇక్కడ ఇతనికి ఆపోజిట్ వర్డ్ రాయాలి. ఇక్కడ చూడండి, పిక్చర్స్ చూడండి. పిక్చర్స్ చూస్తే మనకి అర్థమైపోతుంది. ఈజ్ ఏ రిచ్ పర్సన్, ఈజ్ ఏ పూర్ పర్సన్. సో హిందీలో వీళ్ళని ఏమనాలో చూద్దాం. ఈజ్ ఏ ఓనర్, ఈజ్ ఏ సర్వెంట్. ఇక్కడ సూర్యోదయం అయింది, ఇక్కడ సూర్యాస్తమయమైంది. సో అందుకని మీకు హిందీలో ఏమంటారు ఇప్పుడు రాస్తాను. ఎవ్రీబడి రైట్ డౌన్. ఫస్ట్ వన్ ధని. ధని, ఇతడు ధని. ఇక్కడ రాసుకున్నామా. ఇక్కడ ఇంటి పెట్టేసి నిర్ధన్. నిర్ధన్, నిర్ధన్ అంటే పూర్. ఈజ్ ఏ పూర్ పర్సన్. నెంబర్ 2 मालिक. मालिक, मालिक means owner. Next one नौकर. नौकर, okay ना. Third one उदय. उदय అంటే సూర్యోదయము. ఓకే, సన్ రైజ్. అస్తు. అస్తు అంటే ఈవినింగ్, సూర్యుడు అస్తమించడం. ఓకేనా, సన్సెట్ అన్నట్టు. ఓకేనా. దిస్ వన్ రైట్. ధని, నిర్ధన్, మాలిక్, నౌకర్, ఉదయ్, అస్త్. రైట్ డౌన్ హియర్. దిస్ లైక్ రైట్ ఎవ్రీబడి. రైట్ ఎవ్రీబడి. నెక్స్ట్ బిట్. उपसर्ग जोड़कर शब्द बनाइए. उपसर्ग ఆల్రెడీ మనం చెప్పాము. ఉపసర్గ అంటే ఏంటో ప్రీవియస్ క్లాస్. చేంజ్ ద ప్రిఫిక్స్ అండ్ రైట్ ద వర్డ్ ఇన్ ద స్పేస్ గివెన్. ఇక్కడ ఈ లెటర్స్ ని యాడ్ చేసి మనము ఉపసర్గను ముందు లెటర్ యాడ్ చేస్తే ఒక వర్డ్ మీనింగ్ వస్తుంది. సో దాన్ని ప్రిఫిక్స్ అంటారు. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? ఆ ప్లస్ జన్మ. ఆ ప్లస్ జన్మ. ఆ జన్మ. ఆన్సర్ ఆ జన్మ. ఇలా. ఓకేనా, రైట్ డౌన్. జన్మ. నెక్స్ట్ నెంబర్ 2 ఆ ప్లస్ మరణ్. ఆ ప్లస్ మరణ్. ఆ మరణ్. ఆ మరణ్. ఓకేనా. నెక్స్ట్ వన్ आ प्लस जीवन. आजीवन. आ प्लस जीवन. आजीवन. आजीवन. ओके ना. नेक्स्ट वन आगमन. आ प्लस गमन मीन्स आगमन. आगमन. ओके ना. नेक्स्ट वन प्रशासन. प्रशासन. प्रा प्लस शासन. शासन. प्रशासन కలిపి రాస్తే ఏమైంది? ఇక్కడ దీని ప్రాణి ఉపసర్గను యూజ్ చేస్తే ప్రశాసన్. प्रशासन. ओके. नेक्स्ट वन प्र प्लस वचन.
प्रा प्लस वचन वचन प्रवचन प्रवचन ओके ना राइट डाउन नेक्स्ट वन परा प्लस क्रम परा परा प्लस क्रम क्रम पराक्रम पराक्रम ओके राइट डाउन पराक्रम ओके ना नेक्स्ट बिट नेक्स्ट वन परागमन परा प्लस गमन गमन परागमन परा परागमन नेक्स्ट वन परा प्लस जय परा प्लस जय पराजय ओके ना नेक्स्ट वन पराभूत परा प्लस भूत पराभूत नेक्स्ट प्रबल 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 ओके ना लास्ट वन प्रा प्लस चार प्रचार प्रचार राइट एवरीबॉडी दिस लाइन everybody add the upasarg write the word write soon Right, Nana? Right, soon? Okay, now okay, today I will tell lesson Badusura und. Fifth lesson. Und. Okay na? The ugly camel. Camel. Okay na?
ఈ రోజు మనము ద బల్సురత్ ఊంట్ ద అగ్లీ కెమెల్ గురించి నేర్చుకుందాం. ఎవ్రీబడి టేక్ ద అప్ టు హియర్ కంప్లీటెడ్ అన్న. ప్లీజ్ రైట్ ఎవ్రీబడి టెక్స్ట్ బుక్లో ఫిల్అప్ చేసుకోండి. ఆఫ్టర్ దట్ దిస్ వన్ పేజీ నెంబర్ 21 టేక్. I will tell the lesson now. Okay? एक बार एक ऊंट था, दूसरों की निंदा करने की उसकी बुरी आदत थी. वह हमेशा दूसरे जानवरों और पक्षियों की शक्ल सूरत की खिल्ली उड़ाता रहता था. एक बार एक ऊंट था. ఒకనొకప్పుడు ఒక కేమల్ ఉండేది, ఒక ఒంటె ఉండేది. దూసరోంకి నిందా కర్నేకి ఉస్కి బూరి ఆదత్తి. దానికి ఒక చెడ్డ అలవాటు ఉంది. ఎప్పుడు ఇతరులను పనిచేయడము, ఇతరులను ఆట పట్టించడం, ఇతరులను ఎక్కిరించడము, ఇలాంటి అలవాటు, ఒక చెడ్డ అలవాటు దానికి ఉంది. బహు హమేషా దూసరే జాన్వరం और पक्षियों की शक्ल सूरत का किल्ला उड़ाता रहता था. పక్షుల యొక్క రూపాలను, జంతువుల యొక్క రూపాలను, ఎట్లున్నావు నువ్వు అని, ఇలా నీ తోక ఎట్లుంది, పొట్టిగుంది, నీ తోక పొడుగ్గా ఉంది, నీ ముక్కు చిన్నగా ఉంది, నీ ముక్కు పొడుగ్గా ఉందని ఇలా ఎనిమల్స్ని, పక్షులని ఎప్పుడు హేళన చేసేది ఈ కేమల్. ఉస్కే మూసే కభీ కిసి జాన్వర్కి తారీఫ్ నహీ. ఎప్పుడు దాని నోటి పొంట అంటే దాని నోటి వెంబడి ఎప్పుడు ఏ జంతువును మెచ్చుకున్నట్టుగా మనకు తెలియదు. ఎప్పుడు కానీ ఏ జంతువుని కానీ ఏ పక్షిని కానీ అది ఎప్పుడు ఎగతాళి చేస్తూ వాటి యొక్క రూపురేఖలని, వాటి యొక్క ఆకారాన్ని షేమ్ చేస్తూ ఉండేది. ఇసీ కారణ్, ఈ కారణం చేత జంగల్ మే జంతు ఉస్సే బచ్కర్ రహనా పసంద్ కర్తే థే. సో దానికి చాలా దూరంగా ఉండేటివి ఆ అడవిలోని జంతువులన్నీ, దానికి ఆ ఒంటికి చాలా దూరంగా ఉండేది. ఉస్కే సాత్ బాత్ కర్నే మే కిసీ భీ జాన్వర్ కి రుచి నహీ థీ. ఏ జంతువు కూడా దాంతో మాట్లాడడానికి ఇష్టపడేది కాదు. ఎందుకని? ఏ జంతువు కానీ ఏ పక్షి కానీ దాంతో ఇష్టపడకుండా ఉండేది మాట్లాడడానికి. వై? బికాస్ ఎందుకంటే అది ఎవరు మాట్లాడినా అందరినీ వంకలబెట్టేది, అంటే నువ్వు నల్లగున్నావు, నువ్వు తెల్లగున్నావు, నువ్వు పొట్టిగున్నావు, నువ్వు లావుగున్నావు, నీ ముక్కు బాగాలేదు, నీ తోక బాగాలేదు అని ఈ విధంగా ఏదో ఒక రీజన్ పెట్టి వాటిని హింసించేది, బాధ పెట్టేది. ఆ మాటలకి ఆ జంతువులు, ఆ యానిమల్స్ అన్నీ బాధపడేవి. అందుచేత దీంతో ఎవ్వరు సరిగా మాట్లాడేవారు కాదు, దీంతో మాట్లాడడానికి ఎవ్వరు ఇష్టపడేవారు కూడా కాదు. గాయ్ సే వహా కాతా జరా అప్నే షకుల్తో దేఖో. ఒకరోజు గాయతో అంది ఈ కేమల్, నీ రూపాన్ని చూసుకో గాయ్, ఇక్కడ నిలబడు, నీ రూపాన్ని చూసి, కిత్నీ బల్సరత్ హో తుమ్, నువ్వు ఎంత అగ్లీగా ఉన్నావు. హడ్డియోं का ढांचा मात्रा है तुम्हारा शरीर. అబ్బా, నీ శరీరము ఎముకల గూడులాగా ఉంది. అంటే బొక్కల మనిషి అంటాం చూడండి మనము, ఎవరైనా బక్కగా ఉంటే బొక్కల మనిషి అంటాం. సో నీ బాడీ కూడా ఎట్లా ఉంది తెలుసో గాయ్, ఓ ఆవు, నీ బాడీ మొత్తం ఎముకల గూడులాగా ఉంది. लगता है तुम्हारी हड्डियों काल फाड़कर किसी भी क्षण बाहर निकल आएगी. బా, నిన్ను చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా, ఎప్పుడైనా నీ శరీరం నుంచి ఆ ఎముకలు బయటకు వచ్చేస్తాయేమో అన్నట్టుగా నీ బాడీ ఉంది, నువ్వేం బాగలేవు అని ఈ విధంగా ఆవుని ఎగతాళి చేసింది. అప్పుడు ఈ విధంగా ఆవుని ఎగతాళి చేసింది. నెక్స్ట్ బైన్స్ సే వహా కాతా, అప్పుడు బఫెల్లో కనబడింది. నెక్స్ట్ అప్పుడు బఫెల్లాతో ఈ విధంగా, సచ్ముచ్ తుమ్ ఫర్ తో విధాతా హే, విధాతా నే జులుం హీ డాయా హే. నెక్స్ట్ ఉస్నే తుమ్ ఏ కాళీ కలూటి బనాయా. అబ్బా, భగవంతుడు నిన్ను ఎట్లా చూసిండు, నిజంగా సచ్ముచ్, నిజంగా ఇంత కర్రెగా ఉన్నావు నువ్వు. బఫెలో నల్లగా ఉంటాయి కదా గేదెలు, సో ఇంత నల్లగా ఉన్నావు. ऊपर से तुम्हारी ये टेढ़े मेढ़े सींग तुम्हें और भी कुरूप बनाते. నీ కొమ్ములు ఎట్లున్నాయి, వంకర టింకరగా ఉన్నాయి. బర్రెకు గేదెకు కొమ్ములు ఉంటాయి కదా, ఆ కొమ్ములు ఎట్లా ఉన్నాయి, చాలా అగ్లీగా ఉన్నాయి. నువ్వు కూడా చాలా అగ్లీగా ఉన్నావు, బ్లాక్, చాలా కర్రెగా ఉన్నావు.
చా భగవంతుడు నీకు ఎట్లిచ్చుండి రూపాన్ని అని బఫెలోని కూడా పాపం ఎగతాళి చేసి మనసు బాధపరిచింది. నెక్స్ట్ తోతేకి చిడాతే హుయే వహా कहता. నెక్స్ట్ టైం ఒక తోతని కలిసింది. తోత మీన్స్ ప్యారెట్. तुम्हारी टेढ़ी लाल मिर्ची से यहाँ चोंच बनाकर विधाता ने तुम्हारा साथ मजाक किया है. तुम्हारी टेढ़ी లాల్ మిర్చీసి, నీ ముక్కు నువ్వు అంతా ఎట్లా తెలుసా తోత, నువ్వు ఎలాగో ఉన్నావో తెలుసా? అసలు నీ ముక్కు ఎర్రటి మిరప పండులాగా ఉంది. అదే వంకర తిరిగి, చిలుక ముక్కు వంకరగా ఉంటుంది కదా, వంకరగా తిరిగి ఉంది. అసలు నీకు ఏం బాగలేవు, నువ్వు నాకు అస్సలు నచ్చలే. ఈ ముక్కు వంకర తిరిగి మిరపండులాగా ఉంది. మిరపపండు ఎట్లా ఉంటుంది, మిర్చి పండు మిర్చి అలా ఉంది, నాకు నచ్చలేదు. అసలు విధాత నిన్ను ఎట్లా సృష్టించాడా ఏమో అని పాపం తోతని కూడా ఈ విధంగా ఒకరోజు ఎగతాళి చేసింది. విధాతాన్ని తుమ్హారే సాత్ మజాక్ కియా హై. ఆ భగవంతుడు నీతో ఆడుకున్నాడు. నీ ముక్కట్ల వంకర పెట్టి ఎర్ర మిరపండులాగా ముక్కు పెట్టి భగవంతుడు నీతో ఆడుకున్నాడని తోతని ఎగతాళి చేసింది. తుమ్ వాస్తవ్ మే బడే బసురత్ లగితే హో. నిజంగా చెప్పాలంటే నువ్వు చాలా అగ్లీగా కనబడుతున్నావు, బహు జిస్మే జానవర్ కి కిల్లి ఉడాతా బేచారా, बहुत दुखी होता परंतु फिर भी उससे चुपचाप बच निकालता. ఇలా ప్రతి జంతువుని పనిచేసేది కేమ. ప్రతి జంతువుని ఎగతాళి చేసి వాళ్ళ మనసుని బాధ పెట్టి వాళ్ళని ఎగతాళి చేసి వాళ్ళ రూపాలని అగ్లీగా ఉన్నవని, నీ ముక్కులే బాగాలేదు, నీ మూతి బాగాలేదు అని ఇలా ఎగతాళి చేసేసి అవన్నీ ప్రతి జాన్వర్ని ప్రతి పక్షిని ఇలా బాధ పెట్టేది. కానీ వాళ్ళు ఏం చేసేవారు పాపం, ఆ జంతువులు దీంతో ఒక్క మాట కూడా మళ్ళీ రివర్స్లో దాంతో ఆర్గ్యుమెంట్ చేయలేదు, చుప్చాప్ చదివి. అంటే అది అన్ని మాటలు అన్నా కానీ సైలెన్స్గా ఉండి వెళ్ళిపోయాయి. ఎందుకని? దాని యొక్క భయానికి. సి దుఃఖీ హోతి, చాలా బాధపడుతూ, పరంతు ఫిర్ బి ఉస్సే చుప్చాప్ బచ్ నికల్తా, ఏం చేయలేకుండా దాంతో సేవడానికి ఏ జంతువైనా అమ్మో అక్కడ కేమల్ ఉంది అని ఇలా దానికి కంటపడకుండా వెళ్ళిపోయేవి. ఆన్ ద పేజ్ సియో బఫెలో, తోత, గాయ్ హిట్ అయిందా? నెక్స్ట్ ఆన్ ద పేజ్ హాతీ సే బహు కథ. మరుసటి రోజు ఎలిఫెంట్ కనబడింది. దాంతో ఏముంది, భయ్యా తుమ్తో సచ్ముచ్ హీ కార్టూన్ లగితే హో. నిజంగా నువ్వు కార్టూన్ లెక్కున్నావు, జోకర్ లెక్కున్నావు. జరూరీ విధాతా హే తుమ్హే మజాకే క్షణో మే బనాయా హోగా. భగవంతుడు నిన్ను ఇట్లా సృష్టించాడు. ఎట్లా? తుమ్హారే పహాడ్ జైసే శరీర్ పర్ చోటీ సి पूंछ लगाकर उसने तुम्हारे साथ मजाका ही किया है. పర్వతం లాంటి బాడీ ఇచ్చి, పహాడ్ పర్వతము, ఏనుగు బాడీ పెద్దగా ఉంటుంది కదా, నీ శరీరం పెద్దగా ఇచ్చిన భగవంతుడు నీకు చిన్న తోకనిచ్చిండు. చోటీసి, అంత పెద్ద శరీరానికి ఇంత చిన్న తోక. నీ తోక పొడుగు లేదు. టేల్ మీన్స్, పూంచ్ మీన్స్ తోక. నీ తోక ఇంత చిన్నగా ఇచ్చాడు. ఎంత అగ్లీగా కనబడుతున్నావు నువ్వు తెలుసా, చాలా అగ్లీగా ఉన్నావు. భగవంతుడు నీతో ఇలా చేశాడు నీ రూపాన్ని అని ఏనుగుని కూడా ఎగతాళి చేసింది. నెక్స్ట్ तुम्हारी सूंड पैर और शरीर के अन्य अंग भी इतने भद्दे लगते हैं. అంతేకాదు నీ తొండము, సూండ్ మీన్స్ ట్రంక్, పైర్ మీన్స్ కాళ్ళు, और शरीर మీన్స్ బాడీ, అన్ని అంగ్ బి ఇతనే బద్దే, అన్ని పార్ట్స్ నీ అగ్లీగానే ఉన్నాయి. చెవులేమో చేతులంత ఉన్నాయి, తొండమేమో ఇట్లా పాములు ఎక్కుంది, నీ కాళ్ళు ఇంత లావుగా ఉన్నాయి స్తంభాల్లాగా. నువ్వేది బాగలేదు, నీ శరీరంలో ఏ పార్టు అందంగా లేదు అని ఈ విధంగా ఏనుగును ఎగతాళి చేసింది కేమల్. చూడండి, पूछो मत, चुप रहने ही भला है. सी पापम एक दिन उसकी मुलाकात जंगल की चतुर लोमड़ी से हो गई.
ఒకరోజు ఈ విధంగా ప్రతి జంతువుని ప్రతి బోర్డుని ఎగతాళి చేస్తుంది కదా. ఒకరోజు అడవిలోకి ఎవరు వచ్చారు? జంగల్. లోమ్డీ మీన్స్ ఫాక్స్. ఒకరోజు అడవిలోకి ఫాక్స్ వచ్చింది. चित्र फॉक्स से हो गई. लोमड़ी बहुत सयानी और निडर थी. చాలా క్లెవర్, చాలా నిడర్ అంటే స్ట్రాంగ్గా ఉండేది, అంటే మాట మీద నిలబడేది అన్నట్టు అట్లా. ఓకేనా. నెక్స్ట్, वह किसी से भी कोई भी बात उसके मुंह पर कह देती थी. वह ऊंट को बुरी आदत को बारे में जानती थी, इसलिए ऊंट के कुछ बोलने से पहले ही उसने कहा. అడవిలోకి రాగానే అందరు చెప్తారు కదా, అమ్మ అమ్మ అటు వెళ్ళకు, అక్కడ ఒక కేమల్ ఉంటుంది, ఆ కేమల్ కంటలో పడ్డావనుకో నిన్ను ఏడిపిస్తుంది అని ఇలా చెప్తారు కదా. ఒకరోజు ఈ నక్క అప్పుడు ఈ కేమల్కి మీట్ అయింది. చూడండి అప్పుడేం, అరే ऊंट तुम जानवरों की शक्ल सूरत का मजाक उड़ने की अपनी गंदी आदत छोड़ दे. ओ भैया ऊंट, ओ భయ్యా అరే ऊंट అంటే ఓ కేమల్, నీకు చెడ్డ అలవాటును మానుకో. ఇతర జంతువులని మజాక్ చేయడము, ఫన్ చేయడము, అసహించుకోవడము, వాళ్ళని ఎగతాళి చేయడము, ఇలాంటి హ్యాబిట్ని వదిలేసేయి అని చెప్పింది. ఎవరు? అర్థమైందా? నెక్స్ట్, జరా అప్ని షకుల్తో దేకో, ఒకసారి నీ ఫేస్ చూసుకో. నక్కేమంటుందో తెలుసా? కేమల్ని ఒక్కసారి నీ మొహం చూసుకో. తుమారా టూసా లంబా చెహరా, ఎట్లా తెలుసా నీ ఫేసు? ఇంత పొడుగుంది, అగ్లీ ఉంది, చి బాలేదు. పత్తర్ చేసి ఆంకే, రాళ్ళ లెక్క నీ కళ్ళు, పీలే పీలే గందే దాంతో పసుపచ్చ పాస్ పండ్లు ఎట్లున్నాయి? టీత్ పాస్ అంటే తెలుసా? అగ్లీగా ఎల్లో కలర్ స్ప్రెడ్ అయింది దాని మీద. ఎల్లో కలర్ స్ప్రెడ్ అయితే పాస్ పండ్లు అంటాం. ఓకేనా. దాంతో టేడే మూడే బద్దే పైరు, వంకర టింకర కాళ్ళు. నీ కాళ్ళు ఎట్లున్నాయి? ఇట్లుంటాయి కాళ్ళు, చూసారా? కేమల యొక్క కాళ్ళు ఇట్లా బెండ్ అయి ఉంటాయి. అలా నీ కాళ్ళు ఎట్లున్నాయి? నీ కాళ్ళు వంకర టింకరగా ఉన్నాయి, అసలు నువ్వే బాగాలేవు. చూడండి, टेढ़े मुड़े बद्दे पर पैर, उनमें शायद ही कोई कमी हो. सारी बद्दे पैर और पीठ पर यहाँ मोटा बदरुसत కూబడు. ఇంకా నీ వీపు మీద పెద్ద హంప్ ఉంటుంది. ఇక్కడ ఇది హంప్ అంటే ఇది చూసారు. ఇక్కడ కేమల్కి ఇక్కడ ఒక పెద్దగా బోర్లేసినట్టుగా పెద్దగా బాడీలో సెట్ అయి ఉంటుంది అది. ఓకేనా. ఇది ఎంత ఎట్లా చూడు, కూబడు అగ్లిగా లేదు, ఇంత పెద్ద మూతి, చిన్న కళ్ళు, వంకర టింకర కాళ్ళు అని నువ్వు బాగాలేవు అని నక్క అంటుంది. చూసారా? కేమల్తో అంటుంది. చూడండి, కూబడ్ हमको सभी जानवरों से सबसे बदसूरत ही तू ही है. उनमें शायद ही कोई कामी हो, पर तुझ में तो कामिया ही कामिया है. అసలు ఇతరులను నువ్వు ఎగతాళి చేసేటప్పుడు నువ్వు ఎలా ఉన్నావో చూసుకో. అర్థమవుతుందా అని నక్కంది. लोमड़ी की कारी कारी बातों सुनकर ऊंट का सिर शर्म से झुक गया. ఆ నక్క యొక్క మాటలు విన్న తర్వాత సిగ్గుతో, షేమ్తో ఆ కేమల్ ఇలా తల ఉంచుకుందంట. నిజమే, నా చేతులు పొడుగున్నాయి, నా కాళ్ళు పొడుగున్నాయి, నా మూతి పొడుగుంది, నా వీపు మీద హంప్ ఉంది, అవునా కదా? నా పళ్ళు కూడా పచ్చగా ఎల్లో కలర్లో పాస్ ఉన్నాయి, కళ్ళు పత్తర్లాగా చిన్నగా ఉన్నాయి. అసలు నేను అందంగా ఉన్నానా? లేను. నేనే అందంగా లేనప్పుడు మరి ఇతర వాళ్ళని, ఇప్పుడు సపోజ్ నేను అందంగా లేను, నేను ఎట్లు నువ్వు అంత ఏం మంచలేవు అంటే ఆమె ఏమంటుంది? నువ్వు అంత మంచిగా అంటదా లేదా? అవునా కదా? మనం అందంగా ఉంటే మిగతా వాళ్ళని చేయొచ్చు. మనమే అందంగా లేకపోతే వాళ్ళు ఎట్లా ఉంటే మనకేందిరా? అవునా కదా? ఫస్ట్ మనం అందంగా ఉన్నామో లేవో చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను మీకు ఇలా చూపిస్తున్నాను. ఇలా చూపించినప్పుడు చూడండి, నువ్వు అని చూపించాలి. ఒకవేళ నిన్ను చూపిస్తే త్రీ ఫింగర్స్ నన్ను చూపిస్తున్నాయి, నువ్వు ఎలా ఉన్నావో చూసుకోవాలి. నేను ఇలా చూపించినప్పుడు నువ్వు ఎట్లా ఉన్నావు?
అని నేను అడుగుతున్నాను. నేను అన్నప్పుడు ఒక్క ఫింగర్ మిమ్మల్ని చూపిస్తే 3000 నన్ను చూపిస్తున్నాయి. ఫస్ట్ నువ్వు చూసుకునే సంగతి నువ్వు ఎట్లా ఉన్నావు అని అర్థమవుతుందా? ఇది దీని యొక్క మీనింగ్. సో మనం అక్కడ అదేమనుకుంది, సిగ్గుతో షేమ్తో తల వంచుకుంది. ఎవరు? నక్క యొక్క మాటలకి ఉంటుంది. उसमें लोमड़ी से एक माफी मांगे और भविष्य में फिर कभी किसी का मजाक नहीं उड़ाया. ప్లీజ్ నన్ను క్షమించవా, ఇంకా నేను ఫ్యూచర్లో, భవిష్యం అంటే ఫ్యూచర్, ఎప్పుడు ఎవరిని మజాక్ చేయండి, ఎవరిని ఎగతాళి చేయండి, ప్లీజ్ నన్ను క్షమించు అని కేమల్ రియలైజ్ అయిపోయింది. अब वह भी जंगल के अन्य जानवरों के साथ मिलजुल कर रहने लगा था. అప్పటి నుంచి ఎప్పుడైతే నక్క మాటలకి రియలైజ్ అయిపోయిందో, నక్క మాటలకి చేంజ్ వచ్చిందో, మార్పు వచ్చేసిందో దాని లైఫ్లో, దాని యొక్క మాటల్లో, పనితీరు, దాని యొక్క హ్యాబిట్లో, వెంటనే అడవిలో ఉన్న జంతువులతో అన్నీ కలిసిమెలిసిగా జీవించడం సాగింది. उससे बात करने में कोई जानवर नहीं घबराता. ఇంకా అప్పటి నుంచి దాన్ని చూసిన వారు ఎవ్వి కూడా జంతువులు గబరా పడలేదు, అంటే కంగారు పడలేదు. उसकी बुरी आदत छूट जाने के कारण जंगल में भाईचारा और शांति का वातावरण बन गया था. ఎప్పుడైతే దాని చెడ్డ అలవాటును మార్చుకుందో అప్పటి నుంచి జంగల్ మే మంచి వాతావరణము నెలకొంది. ఇది ద బస్రత్ కేమల్ యొక్క లెసన్. డిడ్ యు అండర్స్టాండ్? ఓకే. ఓకేనా? నౌ మీనింగ్ సి, ఎవ్రీబడి లుక్ ఎట్ ద టెక్స్ట్ బుక్. शब्द ज्ञान, निंदा, बुराई, ब्लेम, जानवर, पशु and animal. I am reading this meanings nana. जानवर, पशु and animal. बसरत, बद्दा, कुरूप, अगली. विधाता, ईश्वर, गॉड. सचमुच, वास्तव में, अनरियलिटी, इन रियलिटी, सॉरी. मुलाकात, मुलाकात. डेट, ए मीटिंग. निडर, भय रहित, फियरलेस. गंदे, असच, अनक्लीन. करी मीन्स स्पष्ट, क्लियर. शक्ल, सूरत, चेहरा, फेस. किल्ली उड़ाना, मजाक उड़ाना, टू मेक फन ऑफ. काली चमड़ी, काल चमड़ी, स्किन. सींग, हॉर्न्स. पूंछ, दुम, ए टेल. चतुर, सयानी, क्लेवर. आदत, स्वभाव, हैबिट, नेचर. काम्या, కామ్య మీన్స్ కమియా, డిఫెక్ట్స్ అంటే లోపాలు. మనలో ఉన్న లోపాలను మనకు తెలియదు, ఇతర వాళ్ళు చెప్తేనే మనకు తెలుస్తుంది. సో షర్మ్, లజ్జ, షేమ్. ఓకేనా? ఐ విల్ నౌ హియర్ కంప్లీటెడ్. టుడే డైరీ వర్క్ ఇస్తున్నాను. ఈరోజు డైరీ వర్క్ ఏంటిదో తెలుసా? ఓకే, I will do the diary work. Here I will send the photo. Please follow the diary work. Everybody complete the diary work also, class work also. Okay, bye Nana. ఎవరైనా ఇన్ పెండింగ్ ఉంటే సబ్జెక్ట్స్ రాసుకోండి. మొబైల్